जिले आदिलाबाद में कोरोना वायरस के जोर अफसों बढ़ते हुए मामलात की रोकथाम के जिम्मन में कलेक्ट्रेट कॉन्फ्रेंस हॉल में ताजिरों का एक इजलास मुनक्कद किया गया। इस इजलास में महकमे पुलिस, महकमे सेहत, म्यूनसिपल ओहदेदारान और मुख्तलिफ महकमों के ओहदेदारान ने शिरकत की। जिले में मुसलसल दूसरे दिन भी 300 से ज्यादा कोरोना केसेस आने पर अवाम में शदीद तशवीश पाई जा रही है। गुज़िश्ता 2 रोज से जिले भर में 300 से ज्यादा अफराद कोरोना मुस्बित पाए गए। इस तनाजुर में मुतालिका हुकाम एहतियाती तदाबीर के बारे में अवाम में शऊर बेदार कर रहे हैं। इसके एक हिस्से के तौर पर जिले हुकाम ने हफ्ते के रोज कलेक्ट्रेट कॉन्फ्रेंस हॉल में ताजिरों के साथ हंगामी मीटिंग की और शॉपिंग मॉल्स में ग्राहकों को एहतियाती तदाबीर पर अमल दरामद कराने ताजिरों को हिदायत दी। एडिशनल कलेक्टर डेविड ने कोरोना वबा की बढ़ती हुई दूसरी लहर को रोकने के लिए आवाम को मुकम्मल तौर पर एहतियात बरतनी चाहिए। इस मौके पर एडिशनल कलेक्टर डेविड, एडिशनल एसपी विनोद कुमार, डीएमएचओ डॉक्टर नरेंद्र राठौड़ समेत मुतालिका महकमों के ओहदेदार और ताजिर मौजूद थे। एडिशनल कलेक्टर डेविड ने कहा है कि हर ग्राहक जो स्टोर पर आता है उसे मास्क पहनना चाहिए। लोगों को इंतहाई चौकस रहने का मशवरा दिया जाता है क्योंकि किसी भी तरह की गफलत बरतने पर मजीद वायरस फैलने का खतरा है। कोविड-19 अलामात के हामिल अफराद का मुआयना करना जरूरी है। उन्होंने कहा कि अगर लॉकडाउन से बचना है तो चौकस रहना होगा। एडिशनल एसपी विनोद कुमार ने कहा कि अवामी मुकामात पर मोहतात रहना चाहिए। शॉपिंग मॉल्स में जिस्मानी फासले पर सख्ती के साथ अमलावरी को यकीनी बनाया जाए और ग्राहकों को बगैर मास्क के दाखिले की इजाजत ना दी जाए। उन्होंने कहा कि अवाम के ताउन से ही वायरस पर काबू पाया जा सकता है। కస్టమర్స్ వచ్చిన వితౌట్ మాస్క్ ఏ ఒక్కరికి కూడా అమ్మడానికి వీల్లేదు. వాళ్ళు కూడా ఖచ్చితంగా మాస్క్ ధరించి మాత్రమే రావాలి. అదేవిధంగా సోషల్ డిస్టెన్స్ అనేది కంపల్సరీగా పాటించాలని చెప్పి వాళ్ళందరినీ కోరడం జరుగుతుంది. తర్వాత మెయిన్గా లేబర్ అడ్డలు ఎక్కడైతే ఉందో లేబర్ అడ్డల మీద కూడా వాళ్ళు పేదలు కాబట్టి వాళ్ళకి మాస్క్ లేనట్టయితే మున్సిపాలిటీ తరఫు నుండి కూడా మాస్క్ పంపిణీ కార్యక్రమం అనేది వాళ్ళకి చేయడం జరుగుతుంది. ప్రతి ఒక్కరు కూడా తమ బాధ్యతగా తమ వంతుగా ఖచ్చితంగా మాస్క్ ధరించినట్లయితే ఈ యొక్క కోవిడ్ యొక్క చైన్ మనం బ్రేక్ చేసిన వాళ్ళం అవుతున్నాం. ఈరోజు సుమారుగా చూసినట్లయితే జిల్లాలో కూడా 300-350 కరోనా కేసులు పాజిటివ్ వస్తున్నాయి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా విధిగా పౌరులు వాళ్ళందరూ కూడా బాధ్యతగా ఫాలో అవ్వాలని చెప్పి అంటున్నాం. అదేవిధంగా మున్సిపాలిటీ లోపల కావచ్చు, తర్వాత పంచాయతీ లోపల కావచ్చు, ఎక్కడైనా ఆల్ డిపార్ట్మెంట్స్ లోపల ఎవరైతే ఫ్రంట్ లైన్ వర్కర్స్ ఉన్నారో వాళ్ళందరూ ఏజ్తోని సంబంధం లేకుండా వాళ్ళకు వ్యాక్సినేషన్ అనేది ఇప్పించడం జరుగుతుంది. ఈ కరోనా సెకండ్ వేవ్ అనేది చాలా ఉధృతంగా స్ప్రెడ్ అవుతుంది కాబట్టి ప్రతి మనిషి కూడా బయట తిరిగేటప్పుడు బాధ్యతగా మాస్క్ పెట్టుకొని సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేస్తూ టైం శానిటైజర్ చేసుకుంటూ హ్యాండ్ వాష్ చేసుకుంటూ పబ్లిక్లో రావాలని, అవసరమైతేనే బయటకు రావాలి, లేదంటే బయటకు రావాలనేది మా తరఫున రిక్వెస్ట్ చేస్తున్నాం. ఇంకోటి ఎవరైతే అబోవ్ 45 years ఉన్నాయో వాళ్ళందరూ కూడా ప్రతి మనిషి కూడా ఏంటంటే వ్యాక్సిన్ వేసుకోవాల్సి కూడా కోరుతుంది. ఎందుకంటే అందరూ కూడా వ్యాక్సిన్ వేసుకుని 2 డోసులు అయిపోయింది. సో దీనివల్ల ఏంటంటే కొంతవరకు బాడీ ఇమ్యూనిటీ లెవెల్స్ పెరుగుతుంది కాబట్టి సో ప్రతి మనిషి కూడా తప్పక తీసుకుంటే దీనిలో ఎట్లాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు.